Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక అధికారిని మనం చూస్తాము. ఆ అధికారికి ఒక కూతురు ఉంటుంది. ఆమె చనిపోతుంది. అయితే తను జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభువా, నా బిడ్డ చనిపోయింది, అయితే మీరు వచ్చి ఆమెను ముట్టండి, ఆమె మళ్ళా తిరిగి బ్రతుకుతుంది అని చెప్తాడు. జీసస్ అదంతా విని, సరే నేను వస్తాను అని చెప్పి ఆ ప్రదేశానికి వెళ్తాడు, ఆ బిడ్డ దగ్గరికి. వెళ్ళే ఆ సమయానికి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, అక్కడంతా చాలా గందరగోళంగా ఉంటుంది, చాలా ఏడుపు రోదనతో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జీసస్ ఆ ప్రదేశానికి వెళ్ళి అందరితో చెప్పే ఒక మాట ఏంటంటే, ఆ బిడ్డ జస్ట్ నిద్రపోతుంది, చనిపోలేదు అని. వాళ్ళందరూ అపహాస్యం చేస్తారు. అయితే జీసస్ వెళ్ళి ఆ బిడ్డని ప్రాణాలతో పైకి లేపుతారు. ఎప్పుడైతే ఆ కార్యం జరుగుతుందో దేశమంతటా ఆ వాక్కు వ్యాపిస్తుంది. జరిగిన ఆ కార్యం గురించి దేశమంతటా తెలుస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఎప్పుడైతే జీసస్ ఒకళ్ళ లైఫ్లోకి వెళ్తారో ఆ పర్సన్ లైఫ్ మారుతుంది. అక్కడ ఉన్న స్థితిగతులు మారుతాయి. ఎలాగైతే ఆ చనిపోయిన బిడ్డ దగ్గరికి జీసస్ వెళ్ళినప్పుడు ఆమె ప్రాణాలతో తిరిగి లేచిందో, అదే రీతిలో ఎప్పుడైతే జీసస్ నీ లైఫ్లోకి వస్తారో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీ స్థితిగతులు మారుతాయి. నువ్వు మేబీ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, నీ ఫినాన్స్ వల్ల, లేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ద్వారా, లేదు కోర్ట్ కేసెస్ ద్వారా, లేదు అనుకుంటే ఆరోగ్య పరిస్థితుల ద్వారా. అదేదైనా కావచ్చు. నువ్వు ఏ విషయాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నావో, ఏ విషయాన్ని బట్టి దిగులు పడుతున్నావో, ఆ విషయంలోకి జీసస్ని ఆహ్వానించండి. ఎప్పుడైతే నువ్వు జీసస్ని ఆ ప్రాబ్లంలోకి ఆహ్వానిస్తావో, ఆయన వస్తారు. వచ్చిన ఆయన ఊరికే ఉండరు, నీ స్థితిని మారుస్తారు. నువ్వు ఏ పరిస్థితినైతే నేను ఇంకా భరించలేను అనేలాగున నువ్వు థింక్ చేస్తున్నావో, ఆ పరిస్థితిని ఆయన మారుస్తారు. ఎందుకంటే ఆయన ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దానిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. అట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తారు. నీ కుటుంబ విషయాల్లో, నీ వ్యాపార విషయాల్లో, నువ్వు చేసే పని పాటల విషయాల్లో, నీది అనే ప్రతి విషయంలో ఆయన కార్యము చేస్తారు తప్పకుండా. ఎప్పుడంటే నువ్వు ఆయనని ఆ పని విషయంలో ఆహ్వానించినప్పుడు. అయితే ఇక్కడ మరొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ కార్యం జరిగినప్పుడు అది దేశమంతటా వ్యాపించిందంట. అదే రీతిలో ఎప్పుడైతే నువ్వు జీసస్ని నీ ప్రాబ్లమ్స్లోకి ఆహ్వానిస్తావో, ఆయన వచ్చి నీ జీవితంలో ఆ ప్రాబ్లంలో నుంచి నిన్ను విడిపించి ఒక కార్యం చేస్తారు. ఎప్పుడైతే ఆ కార్యం నీ జీవితంలో జరుగుతుందో, నీ వారు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ కార్యాన్ని తెలుసుకుంటారో, జీసస్ అంటే ఎవరో నీ ద్వారా వాళ్ళందరికీ తెలిసేలాగున ఒక గొప్ప ఆపర్చునిటీ నీకు వస్తుంది. అట్టి కృప నీకుండునుగాక. అది నీ జీవితం ద్వారా జరుగునుగాక. సమస్త విషయాల్లోకి ఆయనను ఆహ్వానించండి. మీరు ఎప్పుడైతే ఆయనను ఆహ్వానిస్తారో, ఆయన కాదనకుండా వచ్చే దేవుడు. వచ్చిన ఆయన కార్యం చేయకుండా మానరు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు నా రాజా. అయ్యా, మా జీవితాల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా పనిపాటల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మేము ఏదైతే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నామో వాటన్నిటిలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నా తండ్రి. మా దగ్గరకు రండి నా ప్రభువా. వచ్చి ప్రభువా ఒక గొప్ప కార్యాన్ని చేయండి. ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడవు యేసయ్యా. మా జీవితాల్లోకి రండి, మా జీవితాల్లోకి వచ్చి మా పరిస్థితులన్నిటినీ మార్చండి. మా ద్వారా మీ నామానికి గొప్ప మహిమ, ఘనత, కీర్తి కలుగునుగాక. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.